రాహుల్ గాంధీ ఆయన మెదడు కోడి గుడ్డు అంత ఉంటుంది, కోడి మెదడు అంత ఉంటుందేమో. ఎందుకంటే తాజాగా స్టేట్మెంట్, హర్యానా సహా దేశంలోని యువతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తీరని అన్యాయం చేసిందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఉద్యోగావకాశాలను లాగేసుకుని యువతను విదేశాల్లో చిత్రహింసల బాట పట్టేలా చేసిందని ఆరోపించారు. ఇటీవల తన అమెరికా పర్యటనలో హర్యానాకు చెందిన వలసదారులతో జరిపిన సంభాషణ వీడియోను మంగళవారం ఆయన ఎక్స్లో షేర్ చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం వల్లే తాము అమెరికా తదితర దేశాల్లో బతుకు పోరాటం సాగించాల్సి వస్తుందని వాళ్ళు ఆ వీడియోలో పేర్కొన్నారు. హర్యానా యువత దొంగచాటుగా విదేశాలకు ఎందుకు వెళ్లాల్సి వస్తుందని ప్రశ్నించారు. గతేడాది రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ సినిమాలోని డుంకీ అనే మాట బాగా పాపులర్ అయింది. బీజేపీ వ్యాపింపజేసి నిరుద్యోగ వ్యాధితో తమ ఆత్మీయులకు దూరంగా ఉంటూ లక్షలాది కుటుంబాలు మూల్యం చెల్లించుకుంటున్నాయని రాహుల్ పేర్కొన్నారు. కొంచెం సంస్కారం, కొంచెం ఆలోచన, కొంచెం మెదడు ఉండాలి. అక్కడ దాకా వలస వెళ్ళాడంటే అది ఏమన్నా మన పక్కన ఉందా? బంగ్లాదేశ్కి వెళ్ళాడు, శ్రీలంకకి వెళ్ళాడు, భూటాన్ వెళ్ళాడు అని చెప్పి అనుకోవడానికి వెళ్ళింది అమెరికాకి. ఎందుకు పోతాడు అక్కడికి? డైరెక్ట్గా సీట్లు సాధించలేక అక్కడ యూనివర్సిటీల్లోనూ లేకపోతే ఉద్యోగం సాధించలేక దొంగచాటుగా అక్రమ వలసదారులుగా వెళ్తున్నారు. అది నేరం చేస్తున్నాడు. నేరం చేసినోడు అక్కడికి వెళ్ళాక నేరస్తుడు కాదని ఫీల్ అవడం కోసం ఈయనతో మాట్లాడాడు ఏదో ఒకటి. అక్రమ వలసదారులు మనం ఎట్టా చూస్తాం, అమెరికా కూడా అట్టాగే చూస్తుంది సాధారణంగా. దాంట్లో ఎవరి తప్పు? ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు లేవా ఈ దేశంలో? ఒకసారి ఆదివారం క్లాసిఫైడ్ యాడ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. కాకపోతే నువ్వు కోరుకున్న ఉద్యోగం రాదు. పోనీ ఇప్పుడు అమెరికాలో ఆడు కోరుకున్న ఉద్యోగం వచ్చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరికీ వచ్చేస్తాయి ఉద్యోగాలు, డాక్టర్ ఉద్యోగాలు అందరికీ వచ్చేస్తాయా? వాడికి ఇక్కడొచ్చే 25,000 50,000 కాదు, డాలర్లలో డబ్బులు తీసేసుకోవాలి, అమెరికాలో బతికేయాలన్న కోరికతో చేసిన దరిద్రాన్ని కవర్ చేసుకోవడానికి ఓ నాటకం ఆడుతుంటే, ఆ నాటకాన్ని సమర్థించుకుంటూ ఈయన మాట్లాడుతుంటే దాన్ని ఈ దేశపు తప్పు కిందన ప్రొజెక్ట్ చేస్తుంటే, మరి ఇన్ని సంవత్సరాల పాటు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు 150 దేశాల్లో, ప్రపంచంలో 193 దేశాల్లో ఉన్నారు భారతీయులు. మరి ఆనాడందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ హయాంలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా అప్పుడు తప్పు చేసి వెళ్ళారా? ఉద్యోగాలు లేక వెళ్ళారా? విదేశాలకు పోయాడు అంటే ఎక్కువ సంపాదించుకోవడానికి పోయాడు, ఇక్కడ చాలకపోయాడు. దాన్ని ఈ విధంగా ఎందుకు బిల్డప్ చేయటం?